సిద్దిపేట జిల్లాలో హృదయ విదారకరమైన ఘటన చోటు చేసుకుంది. కొడుకు ద్రోహానికి తండ్రి కన్నీటి కాదా. డాక్టర్ కొడుకుపై తండ్రి ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు దుర్భర పరిస్థితిలో ఉంది. బుక్కెడు బువ్వివ్వడానికి ఆ కొడుకు రాలేదు. తల్లి కూడా సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాలి వేళ్లు తొలగించినా కూడా డాక్టర్ కొడుకు పట్టించుకోలేదు. ఈ ప్రపంచంలో ఏ కష్టాన్నైనా తానొక్కడే భరించి తన పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్న మాత్రమే. తన ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకుని వారిని గొప్పవాళ్ళని చేయాలని రేయింబవళ్ళు కష్టపడతాడు. తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే ఆ తండ్రి ముఖంలో కనిపించే ఆనందం వర్ణించలేనిదే. తాను పస్తులున్నా సరే వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆశపడతాడు. కానీ అదే తండ్రికి తాను ఎంతో కష్టపడి డాక్టర్ చేసినా కొడుకే ద్రోహం చేస్తే హృదయం బద్దలవ్వదా? ఇలాంటి ఒక హృదయ విదారకరమైన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హుస్నాబాద్కి చెందిన సనిల్ల వెంకన్న తన జీవితాన్ని తన పిల్లల కోసమే అంకితం చేశారు. తన కుమారుడు డాక్టర్ అయితే సమాజానికి సేవ చేస్తాడని, తన పేరు నిలబెడతాడని కలలు కన్నారు. ఎంతో కష్టపడి అప్పులు చేసి కొడుకుని డాక్టర్ని చేశాడు. కానీ ఆయన కలలు నిజంగా కాకపోయినా చేదు అనుభవం ఎదురైంది. ప్రజలకు సేవ చేయాల్సిన కొడుకు కన్న తండ్రికి బుక్కెడు పువ్వ, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. దీంతో వెంకన్న చాలా దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం షుగర్ వ్యాధి కారణంగా ఆయన 2 కాళ్లకు ఉన్న వేళ్లను పూర్తిగా తొలగించారు. కానీ ఆపరేషన్ తర్వాత కూడా ఆయనకు తగిన వైద్యం చేయించడానికి కొడుకు నిరాకరించాడు. ఈ బాధను భరించలేక ఆ కన్న తండ్రి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో తన కొడుకుపై, భార్యపై ఫిర్యాదు చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మీ భార్య నువ్వు చేసుకున్న భార్య, నువ్వు కట్టుకున్న భార్య ఏమంటుంది అసలు? మరి విని చంపాలి ఫస్ట్, నెలనాడు జీతం అకౌంట్లో వేయాలి అని ఒక ప్లాన్ చేసుకునేది. నేను చంపాలి, నెలనాడు జీతం అకౌంట్ వేయాలి. వాడు అదే ప్లాన్ చేస్తాడు. నాకు బాగా అర్థమైంది. వీడియో నాకు పైసలు వద్దు, పడద్దు, నెలకు 4,000 ఇల్లుకరే ఉష్ణం కట్టాలి. ఇక నేను ఏమైనా పప్పు చారు అది వంకొచ్చుకుంటే ఇంతో 1,000-2,000 అవుతాయి. ఇది గీయన పెట్టరా అని చెప్పంటే ఇక వాడు అది కూడా ఇస్తలేడా? ఇస్తలేడు కనీసం. అంటే ఇప్పుడు తినడానికి నీ ఖర్చుల మందం కూడా డబ్బులు ఇవ్వట్లేదా? కొట్టు అడుగుతా కొట్టుడే, తుక్కు కొట్టి రోడ్డు మీద తీసేసుడే. మా ఇంట్లో పట్టెలు ఉంటే ఊడిసిడి కట్టెలు, నా పెన్నో దిగ్గొట్టుడు వాడో దిక్కుడు. ఇక నా పెన్నం అయితే ఆ డోర్ దగ్గర అంటే ఎవరు చూడకుండా ఇక ఆ కట్టెలు ఇరిగి కొడుతుంది. ఎందుకు కొడుతుందంటే నా కాళ్ళలో శక్తి లేదు. ఆ కాళ్ళలో శక్తి కాబట్టి దాడు నా నన్ను దొరకబట్టాడు. ఈనంగా తిరిగి కొడుతుంది, ఆనంగా తిరిగి కొడుతుంది, ఆనంగా తిరిగి కొడుతుంది, ఈనంగా తిరుగుతుంది. వెంకన్న సాధారణ వ్యక్తి కాదు. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన వ్యక్తి ఆయన తన స్థాయిలో ఎంతో మందికి సహాయం చేసి సమాజానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉండడం చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయ్యో పాపం వెంకన్నకి ఎంత కష్టం వచ్చింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఈ పరిస్థితిలో ఉండగా కొడుకు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వెంకన్న పరిస్థితిని చూసి కొంతమంది కొడుకును సంప్రదించగా అతడు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని కూడా తెలుస్తోంది. తన తండ్రి పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ డాక్టర్ కొడుకుపై ప్రజలతో పాటు బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్న మొన్న కరీంనగర్ బస్ స్టాండ్లో వదిలేశాడని తెలియదు నాకు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ముందు వాడుకున్నాడంట. నా నంబర్ చాలా మంది దగ్గర ఉంది, నాకు కాంటాక్ట్ చేసిండ్రు. ధనలక్ష్మికి ఇట్లా మీ బాబాయ్ అట ఇట్లా వాడుకున్నాడు రోడ్డు మీద అనగా నేను వెంటనే బండి మీద వచ్చేసరికి దీని స్థితిలో అక్కడ వాడుకొని ఉన్నాడు. బాబాయ్ ఏం జరిగింది అంటే కరీంనగర్ బస్ స్టాండ్లో నన్ను వదిలేసి పేర్లు బిడ్డ, నేను ఆటో తీసుకొని ఇట్లా వచ్చిన, నా పరిస్థితి అంటే వచ్చేటప్పుడు అన్నం తీసుకొచ్చి తినబెట్టి స్టేషన్కి వెళ్ళి కాంప్లిమెంట్ ఇచ్చినాను. ఈ రోజుకు 3 రోజులు గడుస్తుంది సార్. వస్తున్నా తప్ప రావడం లేదు, చూడడం లేదు. ఆయన దయనీయ పరిస్థితి చూస్తే నాకు ఇంట్లో ఉండాలనిపిస్తలేదు. ఎలాంటి అధికారులైనా అతడు గవర్నమెంట్ జాబరు చిగురుమాడిలో చేస్తున్నాడని తెలుసు. మాకంతా కాంటాక్ట్స్ లేవు. ఆయన ఎంతంటే మా నాన్న వల్ల తమ్ముడు అనే ఉద్దేశంతో నేను వచ్చి ఏదో పెడుతున్నా, 2 రోజులు పెడతాను. ఆ స్థితి ఆ రోడ్డు మీద పడేసిన పరిస్థితిని చూసి ఇకనైనా స్పందించి అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే ఆయనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. రోజులు గడిస్తే ఆయన ప్రాణం ఉండేలా లేదండి. దయచేసి ఎవరైనా దాతలైనా ఇంకెవరైనా ప్రభుత్వ అధికారులైనా ఆయన హోదాలో ఉన్న మనిషి తన గురించి తెలియని వాళ్ళు లేరు. దయచేసి
ఎవరైనా వచ్చి ఆయనను ఆర్థికంగా సహాయం చేయండి, లేదా ఆయన పుట్టిన గ్రామంలోనే ఆయనను పెట్టేసి ఆయనకి ఏదైనా సేవ చేసేలా చేయండి, లేకపోతే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి కొడుకులు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. ఆయన కడుపు చంపుకొని వాళ్ళని చదివించిన పేరు లేకుండా చేసి ఆయన దయనీయంగా రోడ్డు మీద పడేసిన సన్నిల రాజేష్ అనే వ్యక్తిని మాత్రం కఠినంగా శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాము కష్టపడి తమ పిల్లలను ఉన్నత స్థానంలో పెంచితే వారు మాత్రం తమను ఇలా పట్టించుకోవడం లేకపోవడం పట్ల ఇతర తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ఒక తండ్రికి కష్టం వచ్చినప్పుడు కొడుకే రక్షణగా ఉండాలి, కానీ అతనే కష్టాన్ని మిగల్చడం సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. ఒక తండ్రి తన పిల్లల ఉన్నతిని చూసి ఆనందించాలనుకుంటాడు, వారికి కష్టాలు రాకుండానూ చూసుకుంటాడు. కానీ అదే పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకున్నప్పుడు అది కేవలం ఆ కుటుంబానికే కాదు, సమాజానికే ఒక పెద్ద సమస్యగా మారుతుంది.